హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఫర్ ఫ్యామిలీ. ఈరోజు నేను ఎక్కువ క్వాంటిటీలో ఫంక్షన్స్ ఏమైనా పూజలు ఉన్నప్పుడు పప్పు అయితే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కుక్కర్లో 1 కేజీ కందిబ్యాళ్ళు తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ బీరకాయ అయితే వేసుకున్నాను. బీరకాయ వేసుకోవడం వల్ల లేదా వంకాయ కూడా వేసుకోవచ్చు. పప్పు అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే వస్తుంది. అలాగే 1/2 కేజీ టమోటో కూడా వేసుకొని పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ వెల్లుల్లి, ఆనియన్ అయితే యూస్ చేసుకోవడం లేదు. ఎందుకంటే పూజ కోసం చేస్తున్నాను కాబట్టి. అవి 2 లేకుండా పప్పు అయితే చూపించబోతున్నాను నేను. ఇప్పుడు 1/2 కేజీ బీరకాయ, 1/2 కేజీ టమోటో కూడా వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే కడిగి వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులోకి 1/2 కేజీ పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను. కడిగి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఎందుకంటే నేను ఆకుకూర చేయాలనుకుంటున్నాను కాబట్టి పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను. తక్కువ ఉంటే ఆకుకూర పప్పు రుచిగా ఉండదు. అందుకే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఆకుకూర వేసినప్పుడు కొంచెం కారం కారంగా ఉంటేనే పప్పు టేస్టీగా అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసేసి పొంగకుండా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఆకుకూర వాష్ చేసేసుకుంటున్నాను. ఆకుకూరలు అయితే నేను చుక్కాకు 3 కట్టలు, మెంతాకు అలాగే పలకలాకు కూడా 3 కట్టలు వేసుకుంటున్నాను. 3 ఇలా కట్ చేసుకొని వాష్ చేసుకుంటున్నాను. ఇలా 3 టైమ్స్ వాటర్ చేంజ్ చేసి వాష్ చేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ పైన స్టవ్ పైన పెట్టేసుకున్నాను కదా. కుక్కర్ 4 విజిల్స్ వరకు కుక్ చేసుకున్నాను. తర్వాత కుక్కర్లో నుంచి నేను ఒక గిన్నెలో అయితే షిఫ్ట్ చేసుకున్నాను ఉడికిన తర్వాత పప్పు అంతా. ఇప్పుడు ఇందులోనే ఆకుకూర పెట్టేసుకున్నాను. నేను కుక్కర్లో ఆకుకూర ఎందుకు వేసుకోవడం లేదంటే అన్నీ ఉడకవు కాబట్టి ముందుగా ఆకుకూర అయితే వేసుకోలేదు. ఇలా ఉడికేసుకున్న తర్వాత ఇప్పుడు ఆకుకూర అయితే ఒక 10 to 15 మినిట్స్ లోపు అయితే ఉడుకుతుంది. నెక్స్ట్ పప్పు గిత్తి తీసుకొని పప్పు అయితే చక్కగా ఎనిపేసుకొని పోపు పెట్టేసుకున్నాను. నేను కుక్కర్లో నుంచి షిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని పోపు పెట్టేసుకున్నాను.